హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రణ్వీర్ అమర్తో ఇలా అంటుంటాడు, నేను ఈరోజు నైట్కి బయలుదేరి కోల్కతా వెళ్తున్నాను అని అనగానే అమర్ అదేంటి, మీరు వచ్చిన పని పూర్తయిందా అని అడుగుతుండగా పూర్తయినట్టే అనిపిస్తుంది అని రణ్వీర్ అనేస్తాడు. ఇక మనోహరి కూడా ఇలా అంటుంటుంది, నేను కూడా కోల్కతా వెళ్తా అమర్ అని అనగానే అందరూ షాక్ అవుతారు. ఇక అమర్, నువ్వు కోల్కతా ఎందుకు వెళ్తావు మనోహరి అని అడుగుతుండగా సదాశివం గారు, కోల్కతా వెళ్ళాల్సిన అవసరం నీకేంటమ్మా అని అడిగేస్తాడు. ఇక వాళ్ళ మాటలకి మనోహరి ఇలా ఆన్సర్ ఇస్తూ ఉంటుంది, నేను కూడా కొన్ని రోజులు కోల్కతాలో ఉన్నాను కదా అంకుల్, నాకు కూడా అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు, అందుకే వాళ్ళందరినీ కలిసి వద్దామని అనుకుంటున్నాను అని అనగానే బాగి షాక్ అవుతుంది. బాగి వాళ్ళిద్దరి వైపు అనుమానంగా చూస్తూ ఉంటుంది. ఇదేంటి, వీళ్ళిద్దరూ కలిసి ఏదో ప్లాన్ చేస్తారనుకుంటే ఇద్దరూ కలిసి వెళ్ళిపోతామంటున్నారేంటి అని అనగానే పోతే పోని దరిద్రం పోతుంది అని అంటూ ఉంటాడు రాథోడ్. ఇక అంతే, ఫ్లైట్ ఎక్కించి పంపించేయాలి, ఇక పై ఇక్కడికి రాకుండా చూసుకోవాలి అని మనసులో అనుకుంటూ, వెళ్ళనివ్వండి ఆంటీ, పోయే కాలం టైం దగ్గర పడింది, మళ్ళీ తిరిగి రాకూడదంతే అని పైకే అనిస్తుంది. దాంతో కోపంగా చూస్తుంది మనోహరి. ఇక మనోహరి రణ్వీర్కి చిన్న సైగ చేయగానే అమరేంద్ర గారు, మాతో పాటు అంజలిని కూడా తీసుకెళ్తాం అని అనగానే బాగి తన చేతిలో ఉన్న కాఫీ కప్లని కిందకి వదిలేస్తుంది. అవి పటేల్మని పగిలిపోతాయి. అమరేంద్ర మిగిలిన వాళ్ళు కూడా షాక్ అవుతారు అంజలిని తీసుకెళ్తామని అనగానే. ఇక నిర్మలమ్మ గారు హడావుడిగా బాగి దగ్గరికి వెళ్ళి, ఏమైందమ్మా, బాగానే ఉన్నావా, ఎందుకలా కప్స్ని వదిలేసావు అని అడుగుతూ కంగారు పడుతూ ఉండగా, ఏం లేదంటీ, బాగానే ఉన్నాను, ఒక్కసారిగా అంజలిని తీసుకెళ్తాను అనగానే భయం వేసిందంతే అని అనేస్తుంది బాగి. ఇక అమర్ కూడా అదేంటి, అంజలి ఎందుకు అని అడిగేస్తాడు. అప్పుడు మా ఇంట్లో వాళ్ళందరికీ అంజలి గురించి చెప్పాను, ఎప్పుడెప్పుడు చూస్తామా అని తీసుకురమ్మని అంటుంటున్నారు, అందుకే ఒక్కసారి తీసుకెళ్ళి మా కుటుంబం అందరికీ పరిచయం చేసి 2 రోజుల్లో తీసుకొస్తాను అని అంటూ ఉంటాడు రణ్వీర్. ఇక అలా కాదు, నేను పిల్లల్ని ఎప్పుడు 6 లేకుండా బయటికి పంపించలేదు అని అమర్ అనగానే బాగి కూడా, మనం ఎవరం లేకుండా పిల్లల్ని బయటికి పంపించడం ఎలా అండి అని అనేస్తుంది. దాంతో మనోహరి, అదేంటి మిస్సమ్మ అలా అంటున్నావు, ఎవరు లేరు అంటున్నావు, నేనుంటాను కదా పక్కన, నేను చూసుకుంటాను కదా అంజలిని అని అంటూ ఒక్క నిమిషం మనసులో ఇలా తలుచుకుంటూ ఉంటుంది. ఇదే రైట్ టైం ఎమోషనల్గా లాక్ చేయడానికి అని అనుకుంటూ, సారీ అమర్, అయినా 6 చనిపోయిన తర్వాత నాకు ఈ ఇంటికున్న రిలేషన్ నేను కోల్పోయానని నాకు అర్థం కాలేదు, ఇంకా నేను ఈ ఇంటి మనిషినే అనుకొని అలా అడిగానంతే అని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది మను. అయ్యో అలా కాదు మనోహరి అని అంటూ, మీతో పంపించడానికి నాకేం అభ్యంతరం లేదు అని అనగానే, అదేంటండి అలా అంటున్నారు, పిల్లల్ని అలా పంపిస్తే సెక్యూరిటీ ఎలా అని అనగానే రణ్వీర్ ఇలా అంటుంటాడు, సెక్యూరిటీ గురించి మీరు అనుమానపడాల్సిన అవసరం లేదు, నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని అంటూ ఉంటాడు రణ్వీర్. అలా కాదు, అంజలి అసలే పెంకిపిల్ల అని నిర్మలమ్మ గారు అనగానే, నేను అల్లరిని ఓర్చుకుంటాను అని రణ్వీర్ అనేస్తాడు. అంతేకాదు, ఈ మాసం మాకు చాలా ఇంపార్టెంట్, ఈ మాసంలో ఆడపిల్లలతో మా కుటుంబ సభ్యుల వాళ్ళు పూజ జరిపిస్తారు, అలా చేస్తే అంజలికి చాలా మంచిది, అందుకనే ఇంతలా బ్రతిమిలాడుతున్నాను, అంజుకి మంచి జరగాలనే అని రణ్వీర్ అనగానే, ఇక వద్దండి అన్నట్టు ఆ బాగి అమర్కి సైగ చేస్తున్నా కూడా ఇక అమర్ మాత్రం, అంజలికి కోల్కతాకి ఉన్న సంబంధం వీళ్ళకెవరికీ తెలియదు, నాకు తెలుసు కాబట్టి నాకు పంపించాలనిపిస్తుంది అని అంటూ, అంజలిని పిలుద్దాం, అంజలి ఏమన్నా అంటే వెళ్ళాలి అనుకుంటే వెళ్ళనివ్వండి, వద్దనుకుంటే వద్దు అని అంటుండగా, అది కాదండి తనకి కూడా స్కూల్ పోతుంది కదా అని అనగానే, పర్లేదు మిస్ అమ్మ, అంజలిని పిలువు అని అనగానే పిల్లల్ని 4 తీసుకొస్తుంది బాగి. ఇక అమర్ అంజుని ఇలా అడుగుతుంటాడు, రణ్వీర్ అంకుల్తో పాటు కోల్కతా వెళ్తావా అమ్మ, మనోహరి ఆంటీ రణ్వీర్ అంకుల్ వెళ్తున్నారు, నిన్ను కూడా రమ్మంటున్నారు అని అనగానే పిల్లలు 4 షాక్ అవుతారు. మీరెవరు రారా డాడ్ అని అంటుండగా, లేదమ్మా మేమిద్దరం మాత్రమే
వస్తున్నాం అని మనోహరి అంటూ మేం మిమ్మల్ని చూసుకుంటాం అని అనేస్తుంది మనోహరి. రణ్వీర్లు ఇద్దరు అంజుని ఒక్క నిమిషం ఆలోచిస్తుంది. బాగి వద్దు అన్నట్టు తల ఊపుతూ ఉంటుంది. ఇక పక్క నుండి ఆరు కూడా వద్దు అన్నట్టు తల ఊపుతున్నా కూడా ఒక్క నిమిషం ఆలోచించిన అంజు వెళ్తాను డాడ్ అని అనేస్తుంది. ఇక ఫ్లైట్కి టైం అవుతుంది, నువ్వు బ్యాగ్ సర్దుకో అని అనేస్తుంది మనోహరి అంజలిని. ఇక అందరూ బ్యాగులు సర్దుకోవడానికి వెళ్ళిపోతారు. గార్డెన్లో ఆ బాగి రాథోడ్ ఆలోచిస్తూ ఉంటారు. బాగి చాలా బాగా ఆలోచిస్తూ ఉన్నట్టు తల పగిలేలా ఆలోచిస్తూ ఉంటుంది. వీళ్ళెందుకు అంజలిని తీసుకెళ్తున్నారు, అంజలి మెడలో ఉన్నటువంటి చైన్ని మళ్ళీ అంజలికి ఎందుకు చేయించి వేశారు, అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు, వీళ్ళెందుకు అంజలిని తీసుకెళ్తున్నారు అని పరిపరి విధాల ఆలోచిస్తూ ఉండగా అసలు అంజలిని ఎలా ఆపాలో ఆలోచించాలే కానీ ఇవన్నీ ఎందుకు మిస్ అమ్మా అని రాథోడ్ అనేస్తాడు. ఇక అలా కాదు అని బాగి ఏదో అనబోతుండగా నిజం ఎక్కడ బయటపడుతుందో అని బాగి మైండ్ని డైవర్ట్ చేయడానికి రాథోడ్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఒక పని చేయి రాథోడ్, నీకు ఇష్టం లేదు అంజలిని పంపడం అని చెప్పేవా అని బాగి రాథోడ్ని అడుగుతుండగా, సార్ రివాల్వర్ని తీసుకొని షూట్ చేసుకోవడం ఈజీ అంతకన్నా అని అనగానే రాథోడ్ అన్న అమర్ పిలుపు వినబడుతుంది. దాంతో వెళ్ళిపోతాడు రాథోడ్. ఇక అప్పుడే ఆరు లోపలికి వచ్చి మిస్సమ్మ అని పిలుస్తుంది. ఇక ఏంటి మిస్సమ్మ అలా ఒప్పుకున్నావు, ఆ రాక్షసి అంజలిని తీసుకెళ్తాను అంటే నువ్వెలా ఒప్పుకున్నావు అని అనగానే, అదేంటి మా ఇంట్లో జరిగింది మీకెలా తెలుసు అని అడిగేస్తుంది బాగి. ఇక మీరేమైనా శాటిలైట్ కానీ సీసీటీవీ కెమెరాస్ కానీ పెట్టుకున్నారా, మా ఇంటికి కనెక్ట్ చేశారా అని బాగి అడుగుతుండగా, అలా కాదు నీతో మాట్లాడదామని ఇక్కడికి వచ్చాను, మీరు అందరూ హాల్లో మాట్లాడుకుంటుంటే విండో నుండి చూశాను, అందుకే అప్పుడు మాట్లాడడం ఇష్టం లేక ఇక్కడికి వచ్చాను, తను ఏదో ప్లాన్ మీదే తీసుకెళ్తున్నట్టుంది, వద్దని ఆపు అని అంటూ ఉంటుంది ఆరు. ఇక బాగి అవును నేనదే ఆలోచిస్తున్నాను కానీ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, ఓ పని చేయనా, దొంగ చైన్ చేసి అంజలి మెడలో వేశారని నేను చెప్పేనా అని బాగి అంటుండగా, వద్దు అలా చేస్తే అని అంటూ ఏదో చెప్పబోతూ ఆగిపోతుంది. ఇక నిజం చెప్పలేక ఆరు తడబడుతూ ఉంటుంది. ఇక అవునక్క మీరు ఈ 3 రోజులు ఎక్కడికి వెళ్ళారు అనగానే, యమపురి అని చెప్పబోతూ యానాంకి వెళ్ళొచ్చాను అని అబద్ధం ఆడిస్తుంది ఆరు. ఇక ఏం చేయమంటారక్క అని అనగానే, నాకు అదే అర్థం కావట్లేదు అని ఆరు అంటుంటుంది. ఒకటే మార్గం అక్క, అంజలిని ఒప్పించి వెళ్ళను అని తన నోటి నుండే ఆయనకి చెప్పించాలి, అప్పుడే ప్రయాణం ఆగిపోతుంది అని బాగి అంటూ ధైర్యం కోసం ఆరుని రమ్మంటుంది పిల్లల దగ్గరికి. బాగి అమ్మో నేను కుక్కర్ పెట్టొచ్చాను, నేను వంట చేసుకోవాలి, నువ్వు వెళ్ళు అంటూ ఆరు పారిపోతుంది. మరోవైపు పిల్లలు ముగ్గురు అంజలిని మేం లేకుండా నువ్వు ఎలా వెళ్తావు అని అడుగుతూ ఉంటారు. ఇక నేను ఎంజాయ్ చేస్తాను, నా బ్యాగ్ మీరు సర్దితే మీకు కూడా వచ్చేటప్పుడు గిఫ్ట్స్ అన్నీ తీసుకొస్తాను అని ఊరిస్తూ ఉంటుంది. దాంతో బ్యాగ్స్ అన్నీ సర్దుతూ ఉంటారు పిల్లలు అంజలివి. ఇక 2 డేస్కి ఇవన్నీ అవసరమా అని అమ్ము అంటూ ఉండగా, అవసరమేనే ఔరాబేజ్ అక్కడక్కడ తిరుగుతుంటే చాలా కావాలి కదా అని ఫోజులు కొడుతూ ఉంటుంది అంజలి. ఇక అసలు దీని బ్యాగ్ సర్దుతుంటే మళ్ళీ తిరిగి వచ్చే ఆలోచనే దీనికి లేనట్టుందక్క అనగానే అంజలి కోపంగా ఆకాష్ తలపై మొట్టికాయ వేస్తుంది. నిజంగానే అంజలి వెళ్తుందా, తిరిగి రాదా, బాగి ఆరు ఆపగలరా, అంజలి జన్మ రహస్యాన్ని బాగి తెలుసుకుంటుందా, అంజలి కన్న తల్లిదండ్రులు అమరేంద్ర, రణ్వీర్, మనోహరి అని తెలుసుకుంటాడా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.